హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హైపైడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్ తో ఒక టాపిక్ మాట్లాడబోతున్నాము. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ ఇండియా లైక్ అని యాక్టివేట్ చేయండి. సో తప్పకుండా మీ జీవితంలో ఈ వీడియో వచ్చిందంటే రోజు 1,00,000 వీడియోలు అప్లోడ్ చేస్తారు యూట్యూబ్ లో. ఈ వీడియో మీరు వచ్చిందే తప్పకుండా మీ జీవితాన్ని మార్చడానికే వస్తుంది. ఇంకా మీరు ఈ వీడియో చూసి కూడా ఇంకా నన్ను కన్సల్ట్ చేయలేరు అంటే మీరు మార్పు కోరుకోవట్లేదని నాకు అర్థమైంది. ఓకేనా? తప్పకుండా జీవితంలో సమయం మరియు ప్రాణం ఈ రెండింటికి విలువ కట్టలేము, అవి పోయినామంటే రావు. ఓకేనా? సో వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సో ఈ రోజు ఏం టాపిక్ అడుగుదాం? ఏం టాపిక్ ఈ రోజు? టాపిక్ ఏంటంటే వీళ్ళు శిరీష్ భారద్వాజ్, ఇంకా బ్రూస్లీ, ఇంకా కమలా నెహ్రూ చిన్న ఏజ్ లోనే చనిపోయారు. అల్పాయులు అది ఇంకా 40 years లోపలని 40 years లోపల చనిపోయారు. దాని రీజన్ ఏమంటారు మరి? చాలా బాధకరం కదా. 40 సంవత్సరాల లోపే చిన్న వయసులోనే చనిపోతే చాలా బాధకరం. ఇంకా నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది. ఇంకా బ్రూస్లీ అంటే రియల్ హీరో. తర్వాత ఇక్కడ మనకు శిరీష్ భారద్వాజ్ అంటే ఎవరు తెలియకపోయినా చిరంజీవి మాజీ అల్లుడుగా తెలుసు అందరికి, శ్రీజ భర్తగా. మళ్ళీ తర్వాత కమలా నెహ్రూ తెలియని ఎవరికి? ప్రపంచం మొత్తం తెలుసు, ఎందుకంటే నెహ్రూ భార్య. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ తో మరణించారు, కానీ అందరు కూడా హెల్త్ ప్రాబ్లమ్ తో మరణించారు. అందరు కూడా వీళ్ళు హెల్త్ ప్రాబ్లమ్ తో మరణించారు. యాక్సిడెంట్ ఏం కాలేదు, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ తో మరణించారు. సో ఈ రోజు ఆ అల్పాయువులు ఎందుకు జరుగుతున్నాయి, దేని వల్ల జరుగుతున్నాయి, మనం డీటెయిల్ తెలుసుకుందాం. సో ఈ నెల మనకి 23వ తారీఖు డైరెక్ట్ క్లాస్ ఉంది, న్యూమరాలజీ, వేదిక్ న్యూమరాలజీ డైరెక్ట్ క్లాస్ ఉంటది. సో మన ఆఫీస్ లోనే 23వ తారీఖు సండే రోజు, జూన్ 2024 ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు. సో ఫీజు వివరాలు మన ఇండియన్స్ కి 1,59,999 ఇండియన్స్ కి, అదే ఎన్ఆర్ఐస్ కి 1,99,999. సో హరి అప్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది, ఎందుకంటే మీకు ఈ నెక్స్ట్ వీక్ కాబట్టి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది. డైరెక్ట్ క్లాస్ మళ్ళీ జూలై 1 ఆన్లైన్ క్లాస్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాస్ ఉంటాయి. లిమిటెడ్ సీట్స్ ఆల్సో. న్యూమరాలజీ క్లాస్ నడవట్లేదు, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ, ఎందుకంటే న్యూమరాలజీ అందరూ నేను వీడియో యూట్యూబ్ లో పెట్టేశాను కాబట్టి అందరికి అర్థమైపోయింది. అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అనేది అడ్వాన్స్. ఇంకా మెయిన్ గా నా వీడియోలు సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తున్నా కానీ చాలా మంది ఈ రోజు 3 కస్టమర్లు వచ్చారు. అయితే ఆయన అంటాడు, నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో ఓపెన్ చేశాను గురూజీ, నేను దానివల్ల ఎంతో లాస్ అయిపోయాను అంటారు. అంటే పేర్లు అవసరం లేదు కానీ, అంటే ఎందుకు లాస్ అయిందని చూసేసరికి ఆయన ఓపెనింగ్ అనేది డేట్ అనేది మంచిగా లేదు. తర్వాత ఆ ఛానల్, యూట్యూబ్ ఛానల్ యొక్క పేరు ఉంటది కదా, ఆ పేరు కూడా మంచిగా లేదు. సో అట్లా మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం కానీ, ఏదైనా యూట్యూబ్ కావచ్చు, ఏదైనా సరే ఒక వ్యాపారం, దాని ద్వారా నువ్వు డబ్బులు పొందాలని అనుకుంటే బిజినెస్ నేమ్స్ అంటారు, లక్కీ బిజినెస్ నేమ్స్ సంప్రదించవచ్చు. పిల్లలకు కూడా లక్కీ చిల్డ్రన్ నేమ్స్ అది సంప్రదించవచ్చు. తర్వాత నీ నేమ్ లో కరెక్షన్ చేసుకోవాలంటే సంప్రదించవచ్చు. నీ డేట్ ఆఫ్ బర్త్ యొక్క పవర్ ఏంటో నీకు తెలియకపోవచ్చు, అది తెలుసుకోవడానికి మమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకొని ఆన్లైన్ లో కానీ డైరెక్ట్ కలవచ్చు. ఇక మనం టాపిక్లోకి వెళ్తాం. సో మనం చెప్పేది ఏంటంటే, ఇది ఎవరి కోసం వ్యక్తిగతంగా విమర్శించిందే కానే కాదు. ఇక్కడ మెయిన్ గా అర్థం చేసుకోండి, వాళ్ళు సెలబ్రిటీలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఫేమస్ పర్సన్స్ కావచ్చు, ఏదైనా మ్యారేజ్ డేట్ అనేది చాలా కీలకం. పంచభూతాలే కదా, అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ, జలం. అలానే లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్, ఈ పంచభూతాలలాగా, పంచ రత్నాలలాగా మీకు ఉపయోగపడతాయి. ఇవి బాగుంటే నువ్వు బాగుంటావు, చాలా పవర్ఫుల్ గా ఉంటావు. ఒకసారి చూసుకుందాం మనము ఏం జరిగిందో. కమలా నెహ్రూ గారు అసలు అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టారు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్పట్లేదు, అకాల మరణాలు ఎందుకు జరుగుతున్నాయి. మీ నెలలో కూడా జరుగుతుంటాయి, మా ఇండ్లలో కూడా జరిగినాయి. సో అందరి ఇళ్లలో జననం మరణం సహజం, కానీ అసహజంగా జరుగుతాయి. అంటే 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతకాల్సింది 40 సంవత్సరాల లోపే చనిపోవడం అనే అకాల మరణాలు అల్పాయులు అంటారు వాటిని. చూద్దాం ఒకసారి. సో కమలా నెహ్రూ గారు 36 సంవత్సరాలు బతికారు. ఆమె టీబీ ట్యూబర్ కోలిసిస్ క్షయవ్యాధితో చనిపోయింది.
ఇది నిజం, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుంటే తెలుస్తుంది. దాని తర్వాత వాళ్ళ మ్యారేజ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 8వ తారీఖు 1916లో జరిగింది. ఇది 1 డిజిట్ లో తీసుకుంటే 8కి ఇక్కడ వేసాము, 2 ఇక్కడ వేసేసాము. సో 19 అంటే అది 10 అవుతుంది, 1 వేసాము. సో 16 అంటే 7 అవుతుంది, 6 1 7 అవుతుంది, 7 వేసేసాం. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 2 8 10 11 11 7 18. సో 18 వచ్చింది, యుద్ధం నంబర్ అంటారు దాన్ని. సో అది 8 and 9 అంటే శని మరియు మనకు కుజుడు మాస్, ఈ 2 అపోజిట్ ప్లానెట్స్. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి వాళ్ళకు. అయినా దేశ ప్రధానిగా 16 సంవత్సరాలు నెహ్రూ గారు పరిపాలించారు. ఆయన కూడా ఒక అనుమానాస్పదమైన రోగంతో చనిపోయాడనే విషయం ఉంది ఆల్రెడీ. రాజీవ్ దీక్షిత్ గారు అది చెప్పారు. నెహ్రూ మిస్టరీ అబౌట్ డెత్ అని కొట్టండి రాజీవ్ దీక్షిత్, మీకు వీడియో వచ్చేస్తుంది. ఇక మెయిన్ ఇది ఇక్కడ వెళ్ళిపోయిందండి. చరిత్ర పుటంలో అతి చిన్న వయసులోనే 36 సంవత్సరాలు కమలా నెహ్రూ గారు చనిపోయారు. ఇక ఈ రోజు ఈ వీడియో చేయడానికి వాస్తవంగా అయితే నేను బ్రూస్ లీ మీద వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ సడన్ గా మరి చిరంజీవి గారి చిన్న కూతురు మాజీ అంటే ఫస్ట్ భర్త చనిపోయాడు, శిరీష్ భరద్వాజ్. అంటే సరే ఎందుకు చనిపోయాడు చూస్తే అంటే నాకు ఎప్పుడో తెలుసు. ఈ అక్టోబర్ 11వ తారీఖు 2007లో వీళ్ళ మ్యారేజ్ జరిగింది. అప్పట్లో ఇంకా TV9 అన్ని మీడియాలు అయితే మొత్తం అంతా అంటే చిరంజీవి గారి ఎంత మెగాస్టార్ అనే వాల్యూ ఉంటే ఈ విషయంతో అందరికి ఇలా దుష్ప్రచారం చేశారు. కానీ చిరంజీవి గారు మాత్రం స్థితప్రజ్ఞతగా ఏం జరగదో అది జరుగుతుంది. సో ఎంత పేరు వచ్చిందో అంత పేరు పోతున్నా అలా ఫీల్ కాలేడు. కానీ కాలం నిర్ణయం చేసుకుంటే ఆయన అలా ఊరుకున్నాడు అంతే. అది ఒకసారి మళ్ళీ వాళ్ళ పెద్ద కూతురు విషయంలో ఉదయకి సూసైడ్ చేసుకోవడము ఇలా కొన్ని జరిగినాయి సంఘటనలు వాళ్ళ జీవితంలో. సో ఇవన్నిటికీ నేను చెప్పేది ఏంటంటే మేజర్ కారణం ఏంటంటే మ్యారేజ్ డేట్లే. ఒక వ్యక్తి సూపర్ స్టార్, మెగాస్టార్, స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ ఇవన్నీ కావచ్చు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది అంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ల ప్రకారమే. సో అందుకోసం ఇక్కడ చూడండి, అక్టోబర్ 11వ తారీఖు 2007 కదా, కరెక్ట్ గా అదే ప్లేస్ ఆర్ఎస్ మాజీ సికింద్రాబాద్ తోకట్టలో ఇదే 2007 జూన్ 3వ తారీఖు మా మ్యారేజ్ జరిగింది. సేమ్ ప్లేస్ లోనే వీళ్ళది కూడా జరిగింది. అక్కడ చేసిన ఆర్ఎస్ మాజీ వాళ్ళు మురళీ బ్రహ్మచారి గారు, శ్రీధరాచార్య గారు వాళ్ళు ఉన్నారు. సేమ్ వీళ్ళకు కూడా వాళ్ళే చేశారు. అయితే ఈ మ్యారేజ్ జరిగిన తర్వాత మేము అనుకున్నాం, అరే మన మ్యారేజ్ కూడా అక్కడే జరిగింది కదా, అయ్యో వీళ్ళకి 17వ తారీఖు జరిగింది, చాలా ప్రాబ్లమ్ అని అనుకున్నాం ఆ రోజే. అప్పటికే నేను నిమరాజు బిల్లో ఉన్నాను కదా. సో వెరీ డేంజర్ మ్యారేజ్ డేట్ అనమాట అది. సో ఈ మొత్తం క్యాల్కులేషన్ చేస్తే 1 7 8. సో 10 అంటే మళ్ళీ 0 చేసి 1, 2007 అంటే 9. మొత్తం క్యాల్కులేషన్ చేస్తే 10 + 18 యుద్ధం. సో 18 ఎక్కడెక్కడ వచ్చిందో వాళ్ళు అయితే చాలా ప్రమాదాన్ని పొందినారు. ఇదిగో 18 అంటే చాలా డేంజర్. చూడండి ఇది అయిపోయిందా 8 and 9, ఇక్కడ 8 and 9, ఇక్కడ 8 and 9. తర్వాత బ్రూస్ లీ రియాలిటీకి మారు పేరు. వీళ్ళ బ్రూస్ లీ వారు అమ్మా నాన్న కూడా వేరే వేరే దేశస్తులు. సో లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళు USA లో సెటిల్ అయిపోయి అక్కడ వీళ్ళు జీవిస్తుండగా మళ్ళీ ఒకసారి వాళ్ళు చైనాకి వస్తారు. తర్వాత చైనాలో బ్రూస్ లీని కొడతారనమాట ఫ్రెండ్స్. అలా కొట్టడం వల్ల ఏంటిదంటే ఈ బ్రూస్ లీ వాళ్ళ అమ్మ వాళ్ళు వేరే దేశులు, వాళ్ళ నాన్న వాళ్ళు చైనా వాళ్ళు కాబట్టి అలా మీరు ఎట్లాగో వేరే దేశాల అబ్బాయి కాబట్టి ఇక్కడ కుంఫు కానీ కరాటే కానీ వాళ్ళ గురువులు కూడా నేర్పకుండా చాటుగా వచ్చి వాళ్ళ గురువు నేర్పడం ఇదంతా అయిపోయింది. చాలా ఫేమస్ అవుతాడు, అన్ని సినిమాల్లో దాదాపుగా బిజీ అయిపోతాడు. హాలీవుడ్ సినిమాలు అన్నిటిలో రియల్ యాక్షన్ కదా, రియల్ ఫైట్ కదా. ఓకే, 1 ఇంచ్ పంచ్ అనేది ఈయన తీసుకొచ్చాడు, 1 ఇంచ్ పంచ్. సో అలాంటి వ్యక్తి, బాడీని అంత స్ట్రాంగ్ గా ఉండే వ్యక్తి, మరి ఆయన ఒక సినిమా కోసం ఒక హీరోయిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తలపోటు వచ్చిందని మెడిసిన్ వాడడం వల్ల అకస్మాత్తుగా చనిపోవడం. మళ్ళీ వాడి గురించి 49 సంవత్సరాల తర్వాత ఇలా జరిగింది, అలా జరిగింది. మొత్తం అయితే ఇక్కడ వీళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ నేను చెప్పాను అంటే ఆయన మ్యారేజ్ డేట్ కూడా 8వ నెల అంటే ఆగస్టు 11వ తారీఖు 1964.
ఇది కూడా ఈ 17 అంటే 8 వస్తుంది, 8కి 8 వస్తుంది. 19 అంటే 10 వస్తే ఒకటే వేసుకున్నాం. 64 అంటే 10 వస్తే ఒకటే వేసుకున్నాం. మొత్తం క్యాలిక్యులేషన్ 18 వస్తుంది. ఇక్కడ 8/9 8/9 8/9 ఎవరికైనా మీ ఇళ్ళల్లో వచ్చిందా ఈ మ్యారేజ్ డేట్? 8 వచ్చిందంటే కథం, మీ జీవితంలో కష్టాలు అక్కడలే. ఇక్కడ 8 వచ్చిందంటే వెరీ డేంజర్ మ్యారేజ్. ఎప్పుడైనా చెప్తూనే ఉన్నాను, నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నా. 8, 11, 26 తారీఖులో పెళ్లి చేసుకోవద్దు, గృహప్రవేశాలు చేసుకోవద్దు, ఓపెనింగ్ చేయొద్దు, ధమాల్ అన్నానా లేదా? అది ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి అర్థం కాదు. ఇక ప్రాణాలు పోయిన దాకా చూసుకోవద్దు. ఎందుకంటే న్యూమరాలజీ ఇస్ ద వండర్ సబ్జెక్ట్. దేవుడు డైరెక్ట్ గా కనిపించకుండా ఏదో ఒక రూపంలో గురువు రూపంలో వస్తా అంటాడు కదా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, అది ఏదైనా విధి సంఖ్య కావచ్చు, అది 9 కావచ్చు, 6 కావచ్చు, 1 కావచ్చు, 7 కావచ్చు. 8 ఇక్కడ పైన వచ్చిందా మీది? 8 కానీ 17 కానీ 26లో కానీ మీ మ్యారేజ్ జరిగితే తప్పనిసరిగా బెస్ట్ మ్యారేజ్ లైఫ్ చేసుకోవాలి ప్రోగ్రామ్. లేదంటే ఎవ్వరు కూడా నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు కూడా నిన్ను కాపాడలేదు. ఎందుకంటే ఇది నిజం, ఇది ఇంత ఫ్యాక్ట్ ఉందా చూడండి. దేశ ప్రధానిగా ఉన్న మొదటి ప్రధాని మన భారతదేశానికి నెహ్రూ గారి భార్య 36 సంవత్సరాలు చనిపోయిందయ్యా. ఇది నిజమా కాదా? ఇది చరిత్రనా కాదా? మళ్ళీ నెహ్రూ గారికి ఫస్ట్ బిడ్డ ఉంటుంది ఇందిరాగాంధీ గారు నవంబర్ 19, 1917. మరి ఇందిరాగాంధీ గారు పుట్టిన తర్వాత మళ్ళీ కమలా నెహ్రూ గారికి ఒక కొడుకు పుట్టి చనిపోతాడు. ఈ విషయం మీకు తెలుసో తెలియదు, ఓకేనా? సో ఇట్లా ఇన్ని కష్టాలు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మారరు? తర్వాత శిరీష్ భరద్వాజ్ గారికి లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయారు ఈ రోజు ఈ వీడియో చేస్తున్నప్పుడు. తర్వాత బ్రూస్లీ గారు మీకు తెలుసు, మెడిసిన్ ఇచ్చారన్నారు, కొంత కంపేర్ అన్నారు, రకరకాలు ఉన్నాయి. ఈయన మీద ఇంకో స్పెషల్ వీడియో చేస్తాను నేను బ్రూస్లీ గారి మీద. సో పేర్లో ఏముంటుంది, పేర్లో అన్ని రాంగ్ నెంబర్స్ ఉన్నాయి పేర్లో, దానివల్ల మ్యారేజ్ డేట్ లో రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. సో అకాల మరణాలు చిన్న ఏజ్ లోనే చనిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దాంట్లో ఈ మ్యారేజ్ డేట్లు మీ నేమ్ కూడా ఒక పెద్ద కారణం అనేది నాకు తెలిసిన జ్ఞానంతో మీకు చెప్తున్నాను. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి, నాకు సంబంధం లేదు. ఎందుకంటే ప్రాణం పోతే మాత్రం నేను తిరిగి ఇయ్యలేను, మీరు తిరిగి ఇయ్యలేదు, ఆ భగవంతుడు కూడా తిరిగి ఇయ్యలేదు. అందులో ప్రాణమే ముఖ్యము, కాలమే ముఖ్యం. సో అది మీరు తల్లిదండ్రులు తెలుసుకొని మీ జీవితాన్ని మంచిగా చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అయితే పాపం ఇంత చిన్న వయసులోనే శిరీష్ భరద్వాజ్ గారు చనిపోవడం అనేది, ఆల్రెడీ 2వ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. డాక్టర్ అమ్మాయిని, విహానా అనే అమ్మాయిని, చెన్నైలో ఉంటున్నారు. సో డాక్టర్ని చేసుకున్నా ఈరోజు ఆ డాక్టర్ కూడా ఆయన కాపాడలేకపోయిందంటే అర్థం చేసుకోండి ప్రాణాలు ఎలా వెళ్ళిపోతున్నాయి పిల్లలాగా. సో జననం మరణాలు సహజం. కానీ ఒక 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతకాల్సిన వయసు చాలా చిన్న వయసులోనే చనిపోతుందంటే చాలా కారణాల్లో ఈ కారణాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ 8, 17, 26 తారీఖులో మళ్ళీ ఎవరు వివాహం చేసుకోకూడదనే ఒక అవేర్నెస్ కలగాలి. కాబట్టి దయచేసి ఒక్కరి ప్రాణం అన్నా రక్షించండి. ఒక లైక్ చేసి ఒక ప్రాణం రక్షించినట్టు అవుతుంది. ఎందుకంటే రేపు రాబోయే తరాలు ఉన్నాయి కదా. నాకు కూతురు ఉంది, నాకు కొడుకు ఉన్నది, వాళ్ళకు నేను చెప్పుకోగలుగుతా. మరి మీరు మీ పిల్లలకు చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది కదా. కనీసం ఈ వీడియో ఆధారం నేను కల్పించింది కాదు, ఇది అంతా గూగుల్లో వెతుకుంటే మీకు తెలుస్తుంది. శిరీష్ భరద్వాజ్ ఎప్పుడు జరిగింది, బ్రూస్లీ ఎప్పుడు జరిగింది మ్యారేజ్, కమలా నెహ్రూ, రియాలిటీ కళ్ళ ముందర జరిగింది కూడా నమ్మకపోతే ఇంకేం నమ్ముతారా నాకు అర్థం కాదు. సో ఇది నేను చెప్పేది. ఆల్రెడీ నాకు కూడా డైవర్స్ వచ్చింది కాబట్టి వీటిపైన ఇంత రీసెర్చ్ చేశా, ఓకేనా? సో ఇది ఫార్వర్డ్ చేయాలి, లైక్ చేయాలా. లక్షల కోట్ల మంది చేస్తే వాళ్ళ జీవితంలో ఈ డేట్లలో, నెగిటివ్ డేట్లలో, డేంజర్ డేట్లలో మ్యారేజ్ చేసుకోరు అంతే. దీనికోసమే ఒక వీడియో. చనిపోతుంటారు, పుడుతూ ఉంటారు, వాటి కాదు. మనం జీవించినంత కాలం కొంచెం హ్యాపీగా ఉండడానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్ లక్కీ మొబైల్ నంబర్ కోసం, లక్కీ నేమ్స్ కోసం, లక్కీ బిజినెస్ నేమ్స్ కోసం, తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, వెహికల్ నెంబర్ కోసం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయండి, సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఆన్లైన్లో ఎక్కడున్నా సరే ప్రపంచవ్యాప్తంగా మీకు అపాయింట్మెంట్స్ దొరుకుతున్నాయి. థ్యాంక్ యూ.